నమః శ్రీ మహాగణాధిపతి నమః శ్రీ సరస్వతి నమః. భక్తులారా, ఇప్పుడు మనం వ్యాస భగవానుడు రచించిన భాగవత మహాపురాణం చెప్పుకుందాం. నేటి వరకు మనం 12 స్కందాల్లో 4 స్కందాలు పూర్తి చేసి 5వ స్కందాన్ని 36 భాగాలుగా చెప్పుకున్నాం. ఈ రోజున 37వ భాగం చెప్పుకుందాం. చెప్పుకునే ముందు వ్యాస భగవాను ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మణదే వాసిష్ఠాయ నమో నమః. సమర్థగురు సాయినాథ్ మహారాజ్ కీ జై. ఏమడిగాడు పరీక్షిత్తుతో? సుఖయోగి పరీక్షిత్తుతో ఒక విషయం గుర్తు చేశాడు. ఎవరు? సుఖయోగికి పరీక్షిత్ మహారాజు. ఆ ప్రియవ్రతుడి యొక్క రథచక్రాల ఒరిపిడితోటి 7 ద్వీపాలు 7 సముద్రాలు ఏర్పాటయ్యావు కదా, దాని గురించి వివరంగా చెప్పమని అడిగితే దానికి చెప్తున్నాడు సుఖయోగి. రాజా, నువ్వు అడిగిన దానికి సమాధానం చెప్తాను విను. ఈ సముద్రాలు, ఈ ద్వీపాలు, ఈ వర్షాలు అన్నీ కూడా శ్రీహరి మాయ వల్ల పుట్టిన వైభవాలే. వాటిని సంపూర్ణంగా వర్ణించి చెప్పడం ఎవరి వల్ల కాదు. అంచేత నాకు తెలిసినంత వరకు సంక్షిప్తంగా వర్ణించి చెప్తాను. ఏకాగ్రచిత్తంతో విను. మనం ఉండే భూమి పద్మాకారంగా ఉంటుంది. ఈ పద్మాకారమైన భూమిలో జంబూద్వీపం భూమండలం యొక్క కోశములోని కోశం. అది తామర రేకులాగున సమంగా గుండ్రంగా కనిపిస్తుంది. ఈ ద్వీపం 1,00,000 యోజనాల పొడవు, 1,00,000 యోజనాల వెడల్పు కలిగి ఉంటుంది. ఏది? జంబూద్వీపం. జంబూద్వీపే భరతవర్షే భరతఖండే అని చెప్పుకుంటాం కదా మనం. 9,000 యోజనాల, యోజనం అంటే 8 మైళ్ళు లేదా 12 కిలోమీటర్లు, కిలోమీటర్ లెక్క చెప్పాలి. 1,000 యోజనాల విస్తీర్ణం గల 9 వర్షాలు ఉన్నాయి ఇందులో, జంబూద్వీపంలో. వాటినన్నింటినీ కూడా చక్కగా విభజించే సరిహద్దులుగా 8 పర్వతాలు ఉన్నాయి. 9 వర్షాలతో నిండి ఉంది అని చెప్పాడు కదా. ఈ 9 వర్షాలని విభజించడానికి వాటికి హద్దులు, పర్వతాలు ఉన్నాయి. ఒక పర్వతం ఇంకో పర్వతం మధ్యలో ఒక వర్షం, అట్లా అన్నమాట. అది సహజంగానే విభజింపబడినాయి. అలా 9 వర్షాలు. ఇందులో ఒకటి ఇలావృత్తం. దాని మధ్యలో బంగారు రంగుతో ఒక పర్వతం ఉన్నది. అదే సుమేరు పర్వతం. భూమి పద్మం అయితే సుమేరు పర్వతం దాని కన్నికలాగానే ప్రకాశిస్తూ ఉంటుంది. సుమేరు సామాన్యమైనది కాదు. అది కులగిరులకే రాజు వంటిది. దేవతలందరూ కూడాను ఆ మేరు పర్వతాన్ని చూచి ఆశ్చర్యచకితులు అవుతూ ఉంటారు. ఆ మేరుగిరి జంబూద్వీపంతో సమానమైన ఎత్తుగా, అంటే 1,00,000 యోజనాల ఎత్తు కలిగి ఉంది. దాని పాద ప్రదేశం 16,000 యోజనాల విస్తృతి కలిగి అంతే కొలత గల లోతు కలిగి ఉన్నది. అంటే పైన ఎంత ఉందో భూమి పైన లోపల కూడా అంత ఉందన్నమాట. 16,000 యోజనాలు. అది పైన అనగా శిఖరం నందు 32,000 యోజనాల విస్తృతి. అంటే ఏంటి? పాద ప్రదేశం 16 యోజనాలు విస్తృతి అయితే శిఖర ప్రదేశం 32 యోజనాలు. అంటే అది కూడా పద్మంలాగానే ఉందన్నమాట. మేరు పర్వతం కూడా అట్లా ఇట్లా విస్తరించింది. పైకి వెళ్ళే కొద్దీ వెడల్పు అయిపోతుంది అన్నమాట. వింత కదా. అంటే కింద పాదభాగమేమో 16 యోజనాలు అయితే దానికి రెట్టింపు 32 యోజనాలు పైన దాని శిఖరం. దానికి ఉత్తరపు దిక్కులో నీలము, శ్వేతము, శృంగవంతం అనే పర్వతాలు ఆకాశాన్ని అంటుతూ నిలిచి ఉన్నాయి. వీటి విస్తారం 2,000 యోజనాలు. ఇవి తూర్పు నుండి పడమర వరకు, ఉత్తరం నుండి దక్షిణానికి విస్తరించి ఉంటాయి. చాలా రమణీయంగా ఉంటుంది.
మిగతా కథ మనం రేపు 38వ భాగంలో చెప్పుకుందాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణ శ్రీ సజ్జానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. చేకూరా హారతి దిగో సద్గురునాథ దేవా సాయినాథ. పాంచభౌతిక తత్వములనే హారతులిత్తుమురా, నిర్గుణం మగు స్థితే వీడి ఎట్లి ఆకారం పొందితివో సాయిరాం. సర్వము నిండిన నీవే ఇంకను ఉంటివి తల్లివలే, రజోతమో సత్వము నుండి మాయటు జనించే బాబా మాయటు జనించే. ఆ మాయ నుండి వేరే మాయ ఏ తీరుగా వచ్చే. సప్త సాగరాలు నీకు క్రీడారంగములు బాబా క్రీడారంగములు. నీ లీలాతల విస్తారణకే విశ్వము సృష్ట్యాయే. బ్రహ్మ